మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. గద్వాల్ సర్వేయర్ హత్య కేసు అయితే ఊహించని మలుపు తీసుకుంది. సంచలన నిజాలైతే బయటికి రావడం జరిగింది. 6 సార్లు ప్లాన్ చేస్తే 5 సార్లు తప్పించుకున్న సర్వేయర్ తేజేశ్వర్ కానీ పాపం మరోసారి నిందితుల చేతికి దొరకడం జరిగింది. భార్య ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధం పెట్టుకొని తిరుమలరావు అనే వ్యక్తితో, సో తిరుమలరావుకి పెళ్ళైంది కానీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యాన్ని నేను చేసుకుంటా అని చెప్పేసి ఇంటికి కూడా తీసుకెళ్లి వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య నిరాకరించింది. సో అక్కడితో ఈ విషయం తెలిసి గొడవయ్యి వాళ్ళ నిశ్చితార్థం కూడా ఆగిపోయింది కదా. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫోన్లో ప్రేమాయణం నడిపించడం జరిగింది. ఫోన్లో దాదాపు కొన్ని 2000 సార్లు మాట్లాడినట్టు కూడా రికార్డింగ్స్ అయితే ఆ కాల్ లిస్ట్ అయితే బయటికి తేవడం జరిగింది. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇష్టం లేకుండానే ఆమెను పెళ్లి చేసుకొని తేజేశ్వర్ని ఎలా చంపించాలని చెప్పేసి 6 సార్లు మర్డర్ ప్లాన్ చేసింది. సో నిందితులకి 75,000 సుపారీ ఇచ్చి మరీ చంపించడం జరిగింది. అతి దారుణంగా ఈ మధ్య ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాలి, కానీ 75,000కే ఆ భర్త ప్రాణాలు తీసింది. ఈ మధ్య కాలంలో ఆ భార్యలు పెళ్లిళ్ళు చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని అమాయకులైన భర్తలను అయితే చంపడం జరుగుతుంది. చాలా మంది చనిపోవడం కూడా ఈ న్యూస్లోకి అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ విధంగా చేసి అసలు ఎలా చంపారు అంటే, ఆయన బండికి, తేజేశ్వర్ బండికి GPS ట్రాకర్ పెట్టింది భార్య. పెట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అన్ని లొకేషన్స్ అబ్జర్వ్ చేసుకొని ఇన్నిసార్లు ప్లాన్ చేసినా కానీ కుదరలేదు. కానీ 6వసారి పాపం బండికి GPS పెట్టడం ద్వారా, దాని ద్వారా నిందితులు అక్కడికి వెళ్ళి మీరు సర్వేయర్ కావడంతో మా ల్యాండ్ సర్వే చేసుకోవాలని చెప్పేసి ఆ బండి ఒక దగ్గర పక్కన ఆపించిన తర్వాత ఆయన కారులోకి ఎక్కించుకొని ముందు సీట్లో కూర్చోబెట్టుకోవడం జరిగింది. ముందు సీట్లో కూర్చోబెట్టుకున్న వ్యక్తిని వెనకాల సుపారీ తీసుకున్న మనోజ్ అనే వ్యక్తి, 2 క్యాబ్ డ్రైవర్స్తో సహా ఆ వెనకాల కూర్చొని గొంతు కోసి అతి దారుణంగా చంపడం జరిగింది. అర్థం చేసుకోండి ఎంత కిరాతకంగా, ఎంత నిర్మానుష్యంగా ప్రవర్తిస్తున్నారో. మనుషులు మృగాల్లా చేస్తున్నారు. అయితే ఆ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని కవర్లో కట్టేసి ఆ మాన్యం దగ్గర, కరీంనగర్ పాణ్యం చెరువు ఉంటుంది కదా, సో ఆ పాణ్యం చెరువు దగ్గర ఆ కాలువల దగ్గర పడేయడం జరిగింది ఆ బాడీని. సో తర్వాత 5 రోజులు అని మిస్సింగ్, 5 రోజులు అయింది కదా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ బాడీని అయితే కనుగొన్నారు. సో తర్వాత అన్ని నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. ఇట్లాంటి అక్రమ సంబంధాలే ఉన్నాయి. ఈ బ్యాంక్ మేనేజర్ తల్లి కూడా సపోర్ట్ చేసింది ఈ మర్డర్ కేసులో. సో ఇలాగే వీళ్ళందరినీ కలిపి ఆమె, వాళ్ళ తల్లి, ఆ సుపారీ తీసుకున్న ఆ బ్యాంక్ మేనేజరు, సుపారీ తీసుకున్న మనోజ్, వీళ్ళందరూ కలిసి దాదాపు 8 మంది వరకు కేసు ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని తగిన శిక్షలు వేయాల్సిందిగా పోలీస్ వాళ్ళని కోరుతున్నాను. సో నెటిజన్స్ కూడా అదే కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మర్డర్ కేసులు చాలా ఎక్కువయ్యాయి. ఇష్టం వచ్చినట్టు భర్తలను చంపుకు తింటున్నారు. సో అక్రమ సంబంధాలే దీనికి ముఖ్యంగా కారణమని తెలుస్తుంది. దీనికి ఇంకా దరిద్రం ఏంటంటే, భయం చెప్పి అదుపులో పెట్టాల్సిన తల్లే ఈ మర్డర్కి సపోర్ట్ చేసింది కూతురుతో పాటు. ఈ విధంగా ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి. సో పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకి కఠిన చర్యలు తీసి ఆ చర్యలను కూడా ఇట్లా న్యూస్ ఛానల్లో పబ్లిసిటీ చేస్తే గనక వాళ్ళు ఏదన్నా తప్పు చేసే ముందు భయపడతారని చెప్పేసి అయితే ఆ నెటిజన్లు చెప్పడం జరుగుతుంది. సో అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఐశ్వర్యకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? పాపం తేజేశ్వర్ అమాయకంగా పెళ్లి చేసుకున్న నెల రోజులకే చనిపోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, పెళ్ళైన నెలకే 6 సార్లు చంపించే ప్రయత్నం చేసింది. సో ఈ అభిప్రాయం అయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు